వివేక్ రామస్వామి ఇప్పుడు అమెరికాలో బాగా వినిపిస్తున్న పేరు. ఇప్పుడు ఈ వివేక్ పై ఎందుకింత హాట్ డిబేట్ జరుగుతోంది? గతంలో విలన్ గా ఉన్న వివేక్ ఇప్పుడు హీరోగా ఎలా మారాడు? ఇంతకీ ఏంటి వివేక్ కథ? డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా సంచలనమే, ఏం మాట్లాడినా వివాదమే. గతంలో 5 ఏళ్లు అమెరికాను పాలించి వైట్ హౌస్ ను వీడాడు. ఆ తర్వాత ఆయన మీద లెక్కలేనన్ని ఆరోపణలు, మరెన్నో దాడులు. మళ్ళీ ఏం అధికారంలోకి వస్తాడులే అనుకున్నారు, కానీ అవేవి ఆయన లెక్క చేయలేదు. తిప్పికొడితే 4 ఏళ్లలో అధ్యక్ష కుర్చీ కాళ్ల కిందికి వచ్చింది. ఇది ట్రంప్ విషయంలోనే సాధ్యమైంది. అలా అని ఇది కేవలం ట్రంప్ ఒక్కడే సాధించిన విజయం కాదు. ఆయన వెనుక ఉన్న సైన్యం హస్తం కూడా ఈ గెలుపులో ఉంది. మరి అలాంటి వారికి ట్రంప్ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు? అందులో ముఖ్యంగా కీలక పాత్ర పోషించిన భారత సంతతి అమెరికన్లు ట్రంప్ కార్యవర్గంలో ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు సహా మైనారిటీలు ట్రంప్కే జై కొట్టారు. దీంతో ట్రంప్ యంత్రాంగంలో పలువురి భారత సంతతి అమెరికన్లకు సముచిత స్థానం దక్కుతుందని భావిస్తున్నారు. అందులో ముఖ్యంగా వివేక్ రామస్వామి వంటి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ట్రంప్కు పోటీదారుగా ప్రస్థానం మొదలుపెట్టిన వివేక్ రామస్వామి ఆ తర్వాత ఆయన కోసం తీవ్రంగా శ్రమించిన వ్యక్తిగా పేరు దక్కించుకున్నారు. 38 ఏళ్ల ఈ బయోటెక్ పారిశ్రామికవేత్త నిస్సంకోచంగా మాట్లాడతారనే పేరుంది. చాలా ఇంటర్వ్యూలలో ట్రంప్ తరపున వాదనలు వినిపించారు. అతడి పనితీరు గమనించిన ట్రంప్ తన కార్యవర్గంలో కీలక పాత్ర లభించడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. అంతేకాదు, పెన్సిల్వేనియాలో జరిగిన సభలో ఆయన రామస్వామిని తన కార్యవర్గంలోకి తీసుకొంటానని ప్రకటించారు. ఇక నెక్స్ట్ కశ్యప్ పటేల్ కు కూడా ట్రంప్ వర్గంలో స్థానం దక్కుతుందనే మాట వినిపిస్తోంది. నిజానికి ట్రంప్ కు వీర విధేయుడుగా ఆయనకు పేరుంది. భారత్లోని గుజరాతీ మూలాలున్న కశ్యప్ పటేల్ పూర్వీకులు తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా నుంచి కెనడాకు, అటు నుంచి అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు. గుజరాతీ భారతీయ దంపతులకు 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో కశ్యప్ జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ రిచ్మండ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ లో న్యాయ విద్యను పూర్తి చేశాడు. అనంతరం మియామి కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్ గా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ డిపార్ట్మెంట్ లో చేరారు. అనంతరం ఆయన్ను ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసేందుకు నియమించారు. దీంతో ఆయన 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తుల్లో సాయం చేశారు. రక్షణ విషయంలో ట్రంప్ ప్రాధాన్యాలు కశ్యప్ కు బాగా తెలుసు. ఐసిస్ నాయకుడు అల్ బాగ్దాది, అల్ ఖైదా హెడ్ అల్ రిమి వంటి ఆపరేషన్లకు సంబంధించి పనిచేశారు. అంతేకాదు, పలు చోట్ల బందీలుగా ఉన్న అమెరికన్లను సురక్షితంగా దేశానికి రప్పించడంలో అతడి పాత్ర ఉంది. జస్టిస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ఆపరేషన్ కమాండ్లో లైజనింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహించారు. ఈ క్రమంలో అమెరికా గూఢచారి సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA చీఫ్ భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్ ను నియమిస్తారని తెలుస్తోంది. తొలుత ట్రంప్ ను విభేదించి దూరంగా ఉన్న నికీ హేలీ ఎన్నికల వేళ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఆయనకు పోటీగా బరిలోకి దిగారు. ఆ తర్వాత ఆయనకు మద్దతుగా గలం విప్పారు. తన మద్దతుదారులను కూడా ట్రంప్ కు అండగా నేషనల్ కన్వెన్షన్ కు పంపారు. ఆమెకు సౌత్ కరోలినా గవర్నర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. దీంతో ఆమెకు కూడా స్థానం దక్కవచ్చనే టాక్ నడుస్తోంది. మరోవైపు లూసియానా మాజీ గవర్నర్ బాబీ జిందాల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ట్రంప్ కార్యవర్గంలో ఆయనకు హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీగా అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన సెంటర్ ఫర్ ఏ హెల్దీ అమెరికాకు అధిపతిగా ఉన్నారు. గతంలో రాష్ట్ర గవర్నర్గా చేసిన అనుభవం ఉండడంతో కార్యవర్గంలోకి తీసుకువచ్చేనే ప్రచారం జరుగుతోంది.
చెప్పాలంటే భారతీయులపై ట్రంప్కు మొదటి నుంచి పాజిటివ్ థాట్ ఉంది. ఏ పని అప్పగించినా క్లియర్ కట్గా చేస్తారనే భావన ఉంది. ప్రధానంగా సోషల్ మీడియాలు, సెలబ్రిటీలు మొత్తం ఆయన్ను దూరం పెట్టినా ఇండో అమెరికన్లు మాత్రం ఆయనకు అండగా నిలిచే ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కార్యవర్గంలో ఇండో అమెరికన్లు కీలక పాత్ర పోషించవచ్చనే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఆయన ప్రమాణ స్వీకారంతో ఇండో అమెరికన్లకు ఎలాంటి స్థానాలు దక్కుతాయనేది.